తండ్రి రామారావుతో కలిసి దాడికి పాల్పడింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కేర్ టేకర్స్ పై బూతు పురాణాన్ని మొదలుపెట్టింది. మహిళా కేర్ టేకర్ పై దాడికి పాల్పడ్డారు లావణ్య రామారావు అంటూ తెలుస్తోంది. ఇంట్లోకి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. లావణ్య ఆమె తండ్రి బెదిరింపులతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ లోపల ఎటువంటి ఇష్యూ జరిగిందని చెప్పి అదిగో మీరు చూడొచ్చు. కేర్ టేకర్ మీద దాడికి పాల్పడిన విజువల్స్ గా చెప్పడం జరుగుతోంది. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం ఉంది అనేది ఇటు లావణ్య పేరెంట్స్ కి అలాగే రాజ్ తరుణ్ పేరెంట్స్ కి సంబంధించిన కేర్ టేకర్ కి మధ్య జరిగిన ఘర్షణాత్మక వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారా? కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి? మరోసారి రాజ్ తరుణ్ పేరెంట్స్ మరియు లావణ్య ఇంకా వాళ్ళ తండ్రి రామారావు దాడికి దిగారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళు కిందికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ తండ్రికి కాళ్ళకి గాయం అవ్వడంతో కొంతమంది కేర్ టేకర్స్ వాళ్ళు ఒక 4 వరకు లేడీస్ లోపలికి వస్తాము రానివ్వండి అని అడిగినప్పటికీ కూడా దురుసుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అదే కాకుండా వాళ్ళ తండ్రి మహిళను కూడా చూడకుండా మెడబట్టుకొని గెంటేసి తోసేసి, అదే కాకుండా హర్ట్ చేశాడు, అనేక సార్లు చేయి చేసుకున్నాడు అంటూ కూడా ఆ మహిళలు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ మహిళలు ప్రధానంగా చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా లావణ్య మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాము, ఏదైతే ఒక రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ప్రధానంగా చూసుకుంటే కూడా 55 lakhs ఒక ఎమ్మెల్యేకి అయితే మేము ఇవ్వాలి, ఆ ఇల్లు కూడా అప్పచెప్పేస్తామంటూ చెప్తున్నారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం భయప్రాంతులకు గురి అవుతున్నారు. ఒకవైపు వాళ్ళు దాడి చేస్తున్నారు. లావణ్య నిన్న రాత్రి కూడా దాడి చేస్తుంది, మా మీద దురుసుగా ప్రవర్తిస్తుంది, బూతులు మాట్లాడుతుందంటూ కూడా రాజు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ తండ్రి చెప్తున్న మాటలు కానీ లావణ్య చెప్తున్న మాటలు కూడా పూర్తిగా అనలైజ్ చేస్తే మేము ఎవరి మీద దాడి చేయలేము, సుమారుగా 15 మంది మా ఇంటికి వచ్చారు, 15 మంది మహిళలు మా ఇంటికి వచ్చి దాడి చేశారంటూ చెప్పుకొచ్చున్న లావణ్య ఇదే విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కూడా లావణ్య మరి వాళ్ళ తండ్రి ఆ మహిళల మీద దాడి చేసి ఆ మహిళని మెడ పట్టుకొని గెంటేసి తోసేసిన ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. పూర్తిగా కూడా ఇతని మీద కేసు నమోదు చేయాలి, రామారావు అంటే లావణ్య తండ్రి మీద కూడా కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.